చేతి వృత్తిదారుల ముఖ్య కార్యకర్తల సమావేశం కడప జిల్లా బద్వేలు సుందరయ్య భవన్లో జి నాగార్జున అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో చేతి వృత్తిదారుల బద్వేలు పట్టణ గౌరవ అధ్యక్షులు కె శ్రీనివాసులు మాట్లాడుతూ చేతి వృత్తిదారుల పట్ల ఈ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని అన్నారు. నెంబర్ 33 దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న బొగ్గు రంగ పరిశ్రమలను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని బిఎంఎస్ జాతీయ నాయకులు కొత్తకాపు లక్ష్మారెడ్డి విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశానికి వెలుగులు పంచే సింగరేణి, కోల్ ఇండియా వంటి సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయని అన్నారు. యాంత్రీకరణ ముసుగులో కార్మికుల శాతాన్ని తగ్గిస్తూ ఉత్పత్తి ధ్యేయంగా యాజమాన్యాలు పనిచేస్తున్నాయని అన్నారు. పర్మనెంట్ కార్మికులను తగ్గిస్తూ అరకొర జీతాలతో కాంట్రాక్టు కార్మికులపై పని భారం మోపుతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. చేతి ఉద్యోగాల సంఘం సదస్సు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర కమిటీ నుంచి భాస్కర్ ఆయా రాష్ట్ర కమిటీ కార్యదర్శి చేతి ఉద్యోగాల సంఘం నుంచి పిలిపించుకోవడం జరుగుతుంది. చేతి ఉద్యోగాలకు సంబంధించింది ఈ జిల్లాలో అందరికీ ఉపాధి లేకుండా చేస్తున్న ప్రభుత్వాలు ఈ ఉపాధికి సంబంధించిన వాళ్ళందరినీ వాళ్ళకు లేకుండా చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర కమిటీకి సంబంధించింది మేము పిలిపించుకొని శ్రీకారం చుట్టాలని చెప్పేసి ఈ క్రమంలో చేస్తున్నాము. 31 తారీఖున సదస్సుకు నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా వడ్డేళ్లకు సంబంధించింది ఈ కడప జిల్లాలో అన్ని చోట్ల అన్ని గ్రామాలలో అంతలకల ఇబ్బందికి పడుతున్నారు. అట్లానే వాళ్లకు రావాల్సిన ఏదైతే ప్రభుత్వం నుంచి ఉందో చేతి ముట్లు అనేది ఇంతకుముందు బద్వేల్ పట్టణ చేతి వృత్తిదారుల కన్వీనర్ నాగార్జున ఈ నెల 31వ తేదీన జరిగేటటువంటి చేతి వృత్తిదారుల మహాసభను బద్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి వృత్తులైనటువంటి చేతి వృత్తులు అనేకమైనటువంటి వృత్తిదారులందరూ తప్పనిసరిగా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలా. చేతి వృత్తులు నేడు అట్టడుగు అంటిపోతున్నాయి. ప్రతి వృత్తిలోనూ